హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్ పొందే వాళ్ళకైతే మరోసారి శుభవార్త చెప్పారు. ఈసారి సీతక్క ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రూ. 4,016 అలాగే రూ. 6,016 పైన ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ డబ్బులు కూడా మనకైతే విడుదల అయితే చేస్తూ కూడా చెప్పడం అయితే జరిగింది. కాకపోతే కొంతమందికి ఈసారి డబ్బులైతే విడుదల చేసేటట్టు ఉందని ప్రభుత్వం అని చాలా వరకు అయితే చెప్పుకోవడం అయితే రావడం అయితే జరిగింది. కాబట్టి పూర్తి అప్డేట్ అనేది మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అసలు ఈసారి వచ్చేసి అయినా రూ. 4,000 అలాగే రూ. 6,000 వికలాంగులకు వస్తదా లేదని మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం. సో మీరైతే వీడియో మాత్రం చివరి వరకు చూడండి. అదేవిధంగా మన తెలంగాణలో ఎవరైతే కొత్తగా పెన్షన్ పొందాలనుకుంటున్నారో సో వాళ్ళ కోసం కూడా మంచి అవకాశం అయితే ఉంది కాబట్టి మీరైతే మిస్ అవ్వకండి. సో పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను వీడియోలో. వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి. అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకుని వస్తాను. ఓకేనా? సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో గత ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ఉన్నారో సీఎంగా అప్పుడు ఆసరా పెన్షన్ వచ్చేసి రూ. 200 నుంచి రూ. 2,000 అయితే చేయడం అయితే జరిగింది. సో ఈసారి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే 2,000ని కాస్త 3,000 చేశారు. అలాగే 3,000 కాస్త 6,000 అంటే డబుల్ అయితే చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది కదా! సో కానీ మనకైతే 9 నెలలు దాటినా సరే ఒక్కసారి కూడా పెన్షన్‌దారులకు ఈ డబ్బులైతే జమ చేయలేదు ఈసారి ప్రభుత్వం. సో దీనిపైన చాలా వరకు పెన్షన్‌దారులు మండిపడుతున్నారు. సో ఈసారైనా ఇస్తారా అని ఆశగా చూసిన వాళ్ళకైతే మరోసారి తీపి కబురైతే చెప్పారు సీతక్క గారు. ఏందంటే ఈసారి ఏదైతే సెప్టెంబర్ మంత్ ఉందో ఈ మంత్‌లో వచ్చే పెన్షన్‌దారులు 2,70,000 మంది ఉన్నారు కదా! సో వీళ్ళల్లో వికలాంగులకి, అలాగే వృద్ధులకి, ఒంటరి మహిళలు ఉంటారు కదా! సో ఒంటరి మహిళలకి, వృద్ధులకి రూ. 4,000 ఇస్తాము. వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రూ. 5,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది ఈసారి సీతక్క. సో ఏదైతే హామీ ఇచ్చారో వికలాంగులకి దాంట్లో ఒక రూ. 1000 అయితే తగ్గించడం అయితే జరిగింది ఈసారి మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఈ డబ్బులు వచ్చే వరకైతే కొంచెం వెయిట్ అయితే చేయండి. ఈ దసరా సందర్భంగా ఈ పెన్షన్ డబ్బులైతే పెంచిన తర్వాత మనకైతే దసరా రోజున అయితే విడుదలైతే చేసినట్టు ఉంది ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. కొంచెం వెయిట్ అయితే చేయండి. మీకు రావాల్సిన ఏదైతే అమౌంట్ ఉందో రూ. 4,000 అలాగే రూ. 5,000 మీ ఖాతాలో ఈసారి దసరా పండుగ రోజున జమ చేయడం జరుగుతుంది మన తెలంగాణలో. వీడియో ఇన్ఫర్మేషన్‌గా నచ్చితే మాత్రం ఈ వీడియోని ఒక లైక్ చేసేయండి. అలాగే ఛానల్‌కి అయితే